హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్లో మనకి డైలీ బోనస్ అనేది ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి, ఇంక దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో ఈ ఈకోసిస్టమ్ సంబంధించి మనకైతే ఒక అప్డేట్ రావడం జరిగింది. ఇంక దాంతోపాటు ఈ యొక్క ఒమేగా నెట్వర్క్లో కూడా మన ఇంటర్లింక్ ల్యాబ్లో కానీ అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే ఉందండి. సేమ్ మన ఇంటర్లింక్ ల్యాబ్స్ లాగే ఒమేగా ల్యాబ్స్లో కూడా అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే ఉందండి. సో దానికైతే నేను ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగిందండి. నేను ఎలా సెలెక్ట్ అయ్యాను, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటి, అవన్నీ కూడా సింపుల్గా చెబుతాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే కూడా షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మనమైతే ఈ యొక్క ఒమేగా ల్యాబ్స్ అండి, ఒమేగా నెట్వర్క్ అంటే కూడా ముందుగా వీళ్ళకైతే ఒమేగా ల్యాబ్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చండి. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక వెబ్3 ఇంటిగ్రేషన్ అయితే ఎప్పుడు డెవలప్ చేస్తూ ఉంటారండి. సేమ్ మన ఇంటర్లింక్ ల్యాబ్స్ లాగా అని చెప్పుకోవచ్చండి. సో వాళ్ళకైతే చాలా అంటే చాలా దగ్గర పోలికలు అయితే ఉన్నాయండి, అది గమనించాలి. సో ఈ ప్రాజెక్ట్లో ఖచ్చితంగా మైనింగ్ చేయండి అని చెప్పడం జరిగిందండి. సో చాలామంది కూడా మైనింగ్ అయితే స్టార్ట్ చేసడం జరిగిందని మంచి విషయమే. సో వీళ్ళు కూడా హ్యూమన్ వెరిఫికేషన్ కూడా తీసుకొస్తున్నారండి. సేమ్ మనకి ఫేషియల్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉందో ఇంటర్లింక్లో లాగా ఫేజ్ 2లో మనకి ప్రజెంట్ అయితే మనం ఫేజ్ 1లో ఉన్నాము. ఫేజ్ 2లో మనమైతే ఇది రాబోతుందని చెప్పుకోవచ్చండి. ఫేజ్ 2 మనకి ఎప్పుడు రాబోతుందంటే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మనకైతే ఫేజ్ 2 రాబోతుంది. దాంట్లో మనమైతే హ్యూమన్ నోడ్ వెరిఫికేషన్ కూడా చేసుకోబోతున్నాం. సేమ్ మన ఇంటర్లింక్ లాగా చెప్పుకోవచ్చండి. అయితే ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే అంబాసిడర్ ప్రోగ్రామ్ అయితే ఉందండి. ముందుగా అయితే దాని గురించి చెబుతాను. సో ఆ ప్రోగ్రామ్కి అయితే నేను ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగిందండి. సో మీరు ఇచ్చిన సపోర్ట్ ద్వారా మాత్రమే ఇది ఖచ్చితంగా జరిగిందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనం ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి, ఒమేగా నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి ఎవరైతే రెగ్యులర్గా కంటెంట్ క్రియేట్ ఎవరైతే చేస్తారో యూట్యూబ్లో, వాళ్ళకైతే ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగిందండి. అదే ఇక్కడ అంబాసిడర్ ప్రోగ్రామ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత జస్ట్ ఒకటేనండి, మీరైతే ఒమేగా నెట్వర్క్ గురించి మీరు ఎప్పటికప్పుడు కొత్త విషయాలని, కొత్త అప్డేట్లని మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం ద్వారా మీరు కూడా ఖచ్చితంగా అంబాసిడర్ ప్రోగ్రామ్కి అయితే ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగిందండి. సో నేనేం చేశానంటే, సరే ఒక అప్లికేషనే కదా అని ఫిలప్ చేయడం జరిగిందండి. ఫిలప్ చేసిన 24 అవర్స్లోనే ఇక్కడ మనకి అఫీషియల్గా పార్ట్నర్గా మనకైతే రావడం జరిగిందండి. కోర్ టీం నుంచి అయితే నాకైతే ఇక్కడ మంచిగా కాంటాక్ట్ అయితే అయ్యారు. సో దాని ద్వారా మనమైతే ఇక్కడ అఫీషియల్గానే అంబాసిడర్గా మారడం అయితే జరిగిందండి. సో చాలా చాలా సంతోషంగా అయితే ఉంది. మీ యొక్క సపోర్ట్తో మాత్రమే జరిగిందండి. ఎందుకంటే మన ఛానల్ మీరు ఫస్ట్ వీడియో నుంచి ఈ ఛానల్లో వచ్చిన మొట్టమొదటి వీడియో నుంచి అయితే ఎంతగానో సపోర్ట్ తెచ్చారండి. సో ఆ సపోర్ట్ అనేది మనకైతే ఒక మంచి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమేనండి. ఇది మన అందరి కోసమే, అది మీరు గమనించాలండి. సో దానికైతే మీ యొక్క సహాయం అనేది నాకు ఎంతగానో హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ చూడండి, మనం ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత మన పేరు కింద, అదేవిధంగా మన యొక్క రిఫరల్ కోడ్ కింద అయితే అంబాసిడర్ అనేది ఉంటుందండి. సో చూసుకోవచ్చు, ఇప్పటికి నేను 7 రోజులకి అయితే మైనింగ్ అయితే చేసుకుంటున్నాను. జస్ట్ 7 డేస్ నుంచి మైనింగ్ చేసుకుంటున్నాను. అక్కడ చూసుకోవచ్చు అంబాసిడర్ అనే ఒక ట్యాగ్లైన్ నాకైతే ఇవ్వడం జరిగిందండి. సో ఎవరికి ఉండదండి, అంబాసిడర్ అనే వాళ్ళకి మాత్రమే ఇదైతే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మంచిగానే వీళ్ళైతే అన్ని విషయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంక దాంతోపాటు అంబాసిడర్గా అయినందుకు నాకైతే ఫస్ట్ రివార్డ్ కింద అండి 300 కాయిన్లు అయితే ఇవ్వడం జరిగింది. 300 ఒమేగా కాయిన్స్ అయితే నాకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. అయిన వెంటనే ఇచ్చింది. సో అంబాసిడర్ అయ్యారు కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా రేజ్ చేసే రిఫరల్స్ మీద కూడా నాకైతే ఎక్స్ట్రా రివార్డ్స్ కూడా ఇస్తానని చెబుతున్నారండి. సో మంచి విషయమే. ఇదంతా కూడా మన యొక్క కమ్యూనిటీకి ఎంతగానో హెల్ప్ అయితే అవుతుందండి. సో ఎందుకంటే మనం కాంటెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. సో ఇండియా నుంచి కూడా మనకైతే మంచి యూజర్స్ అయితే ఉన్నారు. వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా వీళ్ళు మన ప్రాజెక్ట్కి సపోర్ట్ ఇస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి అయితే ఉంటుంది. కాబట్టి చాలా మంచి ప్రాజెక్ట్ అయితే ఇది అవ్వబోతుందని చెప్పుకోవచ్చండి. సో చూసుకోవచ్చు, ఫేజ్ 2లో మనకైతే హ్యూమన్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి, ఫేషియల్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఫేజ్ 2లో. ఆ తర్వాత మనకి ఫేజ్ 3లో వచ్చేసి ఈకేవైసీ అండి. సో మనకైతే ఇక్కడ అప్కమింగ్ ఫీచర్స్ ద్వారా మనకి యూజర్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోబోతున్నారని చెబుతున్నారండి. అది కూడా మన యొక్క ప్రాజెక్ట్ అనేది మెయిన్ నెట్కి ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రమే. సో త్వరగా మన లిస్టింగ్ అవ్వాలంటే ఇక్కడ హ్యూమన్ వెరిఫికేషన్ అనేది ఫేజ్ 2లో జరగబోతుంది, అంటే మనకి ఫిబ్రవరి మార్చిలో. ఆ తర్వాత అండి, అంటే ఈ 2026లోనే మనం ఈ కేవైసీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకోబోతున్నాం. ఆ తర్వాత మనకి అయితే ఆటోమేటిక్గా టార్గెట్ అనేది రీచ్ అయిపోయిన తర్వాత లిస్టింగ్ అయితే ఉంటుందండి, అది మీరు గమనించాలి. సో ఒక మంచి ప్రాజెక్ట్లో అయితే
ఒక మంచి పొజిషన్‌కి అయితే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. సో, ఇది ఖచ్చితంగా మన కమ్యూనిటీకి నా సైడ్ నుంచి ఎంత హెల్ప్ అయితే కావాలో, నా సైడ్ నుంచి ఎంత సపోర్ట్ అయితే కావాలో, మన ఛానల్ తరఫు నుంచి 100కి 100% అయితే ఉంటుందండి. మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్, ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఈ యొక్క అమోఘ నెట్వర్క్ నుంచి అయితే ఖచ్చితంగా మీకైతే నేను కవర్ చేస్తూ ఉంటానండి. అలానే మనకైతే నార్మల్‌గానే ఈ విధంగా చేయడం జరిగింది. సో, చూసుకోవచ్చండి. మనం ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత యాప్ అయితే మీకు కిందైతే 4 ఆప్షన్‌లు అయితే ఉంటాయండి. హోమ్ ఆప్షను, వ్యాలెట్ ఆప్షన్ పక్కనండి మనకైతే ఒక ఈకో సిస్టమ్ బాక్స్ అయితే ఉంటుంది. మన యొక్క ఈకో సిస్టమ్ అండి చూసుకోవచ్చు. మన యొక్క భవిష్యత్తులో రాబోతున్న అన్ని యాప్స్ లిస్ట్ అయితే ఉంటుంది. అన్నీ కూడా వర్క్ అయితే చేస్తున్నారు. సో, మీరు మూడో బాక్స్ ఎంటర్ చేసిన తర్వాత పైన చూసుకోవచ్చండి. బోనస్ రివార్డ్ అని ఒక బాక్స్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు బ్లూ బాక్స్ పైన బోనస్ రివార్డ్ కనిపిస్తుంది కదా మీకు, దాన్ని ప్రెస్ చేయండి. చేసిన తర్వాత అండి ఇక్కడ చూసుకోవచ్చు అన్లాక్ యువర్ గిఫ్ట్ అని కనిపిస్తుంది కదా కింద, అన్లాక్ యువర్ గిఫ్ట్ అని. మీరేం చేస్తారంటే అన్లాక్ యువర్ గిఫ్ట్ మీద ప్రెస్ చేయండి. ఒక యాడ్ అయితే వస్తుంది మనకి. సో, ఓకే అండి. మనకైతే యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే ఈ విధంగా బాక్స్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో, ర్యాండమ్గా మనకైతే కాయిన్స్ అయితే వస్తాయండి. సో, చూసుకోవచ్చు మీ ముందు లైవ్లో నాకు 8 OMG టోకెన్స్ అయితే రావడం అయితే జరిగిందండి. సో, ఈ విధంగా మనకి మన యొక్క మెయిన్ వ్యాలెట్లోకి అయితే ఆన్ ద స్పాట్లో యాడ్ అయితే అయిపోతుందండి. సో, ఈ విధంగా మనకైతే మొత్తం వీళ్ళు ఆ ఆల్గరిథం అయితే సెట్ చేయడం జరిగింది. ఇంక దాంతోపాటు ఒక సోషల్ మీడియా పేజ్‌లాగా ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క ఒమేగా నెట్వర్క్‌లో మీరు కూడా కావాలనుకుంటే ఒక ఇన్‌స్టా పేజ్ లాగా, ట్విట్టర్ పేజ్ లాగా అయితే మీరు కూడా ఒమేగా నెట్వర్క్ గురించి అయితే కొంచెం పోస్టులు పెట్టుకోవడానికి అయితే ఒక మంచి అవకాశం కూడా వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో, ఈ విధంగా మనకైతే మొత్తం కూడా డిజైన్ అయితే చేశారండి. గతంలో మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉండేది. కానీ ఇప్పుడైతే ఒక స్టేబుల్ యాప్‌లాగా తీసుకొచ్చారండి. ఇది పాత వెర్షన్‌లో మాత్రమే మనకు కనిపించే ఇంటర్ఫేస్ అనమాట. ఇప్పుడైతే ఇలా కాదండి. చాలా అంటే చాలా స్టేబుల్‌గా, బలంగా అయితే యాప్ అయితే మారిపోయింది. సో, ఈ విధంగా మనకైతే కొన్ని మార్పులైతే రావడం జరిగిందండి. మన పేరు కింద కూడా మనకి అంబాసిడర్ నాకైతే ఇవ్వడం జరిగిందండి అయిన వాళ్ళకైతే. సో, ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే మనకి మంచిగానే ప్రాజెక్ట్‌ని అయితే రన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చండి. ఇక్కడ డైలీ బాక్స్ అనేది ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలో చెప్పాను. ఇంక దాంతోపాటు మీ సపోర్ట్‌తో అంబాసిడర్‌గా నేను ఏ విధంగా మారానో చెప్పానండి. ఇంకో విషయం, మీరు కూడా మీలో ఎవరైనా సరే ఈ యొక్క ఒమేగా నెట్వర్క్ గురించి నేను కూడా దీనికి సంబంధించిన కంటెంట్‌ని క్రియేట్ చేస్తాను, వీడియోస్ చేస్తానని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే సరిపోతుందండి. వాళ్ళకైతే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలని కూడా ఎక్కడ చెప్పలేదు. మన సబ్స్క్రైబర్స్ కౌంట్ కొంచెం నార్మల్‌గా తక్కువ ఉన్నా కానీ మనకైతే తీసుకోవడం జరిగిందండి. మంచి విషయమే. సో, ఈ విధంగా మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను మీకు పర్సనల్ గైడెన్స్ ఇస్తాను. మీరు కూడా ఒమేగా నెట్వర్క్ గురించి వీడియోస్ చేస్తూ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క అవకాశం అండి. ప్రెజెంట్ అయితే మనకి ఈ ప్రోగ్రామ్ అయితే చాలా చాలా సింపుల్‌గా తీసుకురావడం జరిగింది. మీరు ఎంతమందిని జాయిన్ చేయండి. మీకు ఈ యొక్క అంబాసిడర్‌కి ఇస్తాం అలా కాకుండా అండి కంటెంట్‌ని క్రియేట్ చేస్తూ ఈ యొక్క ఒమేగా నెట్వర్క్ మీరైతే పబ్లిక్‌కి స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి అందుకోసం మాత్రమే మిమ్మల్ని అంబాసిడర్‌గా మేము తీసుకోవడం జరిగింది అని క్లియర్ కట్‌గా చెప్పేశారండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు అండి చాలామందికి కూడా ఒక డౌట్ అయితే ఉండుండొచ్చు. సో, ఒకసారి ఇక్కడ చూడండండి. మనకైతే నాకు అఫీషియల్‌గానే ఈ విధంగా మెయిల్ అయితే వచ్చిందండి. చూసుకోవచ్చు. ఒమేగా అంబాసిడర్ అప్డేట్ అనే ఒక మెయిల్ అయితే నాకు రావడం జరిగిందండి. సో, వచ్చినప్పుడైతే చాలా సంతోషపడడం జరిగింది. మీరైతే ఒక వెరిఫైడ్ అంబాసిడర్‌గా మా యొక్క ఒమేగా నెట్వర్క్ అయితే సెలెక్ట్ కావడం జరిగింది అనే మెయిల్ అయితే నాకైతే ఇవ్వడం జరిగిందండి. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ మేము ఖచ్చితంగా వెరిఫై చేసాము. మీరు చాలా బాగా వీడియోస్ అయితే చేస్తున్నారు. మీకైతే మంచి సపోర్ట్ అయితే మీ ఛానల్‌కి అయితే మీ యొక్క సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరిగిందండి. సో, చూసారు కదా, క్రెడిట్ అయితే మీకు కూడా ఇస్తున్నారండి. మీ యొక్క సపోర్ట్ ద్వారా మాత్రమే నేనైతే ఇక్కడ అంబాసిడర్‌గా అయితే ఈరోజు సెలెక్ట్ కావడం జరిగింది. ఇది పెద్ద గొప్ప విషయంలాగా నేను చెప్పుకోవట్లేదని. సో, మీ యొక్క సపోర్ట్ ద్వారా మాత్రమే సాధించండి చెబుతున్నాను. అయితే ప్రెజెంట్ అండి నాకు ఒమేగా నెట్వర్క్ సంబంధించిన స్పెషల్ అంబాసిడర్ బ్యాడ్జ్ కూడా నాకైతే రాబోతుంది. త్వరలోనే రాబోతుందని చెబుతున్నారు. ఇంకా దాంతోపాటు మనకి ఫేజ్ 2 అనేది ఎలాగో ఈ 2 మంత్స్‌లో స్టార్ట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. ఇంకా మనకి ఫేజ్ 3 వచ్చేసిన తర్వాత అయితే మనకి డైరెక్ట్‌గా రిఫరల్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కూడా మనకైతే మంచిగా రివార్డ్స్ అయితే ఇస్తామని చెబుతున్నారండి, మనం రిఫర్ చేసే దాన్ని బట్టి. ఇంకా దాంతోపాటు అండి ఫేజ్ 4 అంటే ఈ 2026 ఇయర్ ఎండింగ్ అని చెప్పుకోవచ్చు. అప్పటికైతే మనకి ఫేజ్ 4 కూడా స్టార్ట్ అయితే అవుతుంది. సో, మనకేం చెబుతున్నారంటే మీకు కొన్ని రివార్డ్స్ కూడా మేమైతే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తామని చెబుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క నెట్వర్క్ మీరైతే ముందుకు తీసుకువెళ్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా రియల్ రివార్డ్స్‌ను కూడా ప్రొవైడ్ చేస్తామని చెబుతున్నారండి. ఎంత అంత అమౌంట్ ఎక్కడ చెప్పలేదు కానీ ఖచ్చితంగా ఇస్తామనైతే చెప్పారు. సో, చాలా సంతోషం అండి. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్నందుకు మనకైతే ప్రతిఫలం ఉంటే ఇంకా సంతోషపడతాం కాబట్టి మీ యొక్క సపోర్ట్‌తో ఇది సాధ్యమైంది కాబట్టి అది కూడా మనం ఒక ₹1 ట్రాన్సాక్షన్ కూడా చేయలేదండి ఇక్కడ. ఇదంతా కూడా నాకైతే ఉచితంగానే వచ్చినందుకు ఇంకా సంతోషంగా అయితే ఉందండి. సో, ఈ విధంగా మంచిగా మీరైతే కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉండండి.
ఇంకా దాంతోపాటు ఇక్కడ మీకు ఎక్స్ అకౌంట్ నుంచి కానీ, లేదంటే మీ యొక్క టీం వాళ్ళకేమైనా సమస్యలున్నా సరే మీకైతే టికెట్ సెట్ చేయడానికి కూడా మీకైతే ఒక మంచి అవకాశాన్ని మేమైతే త్వరలోనే ఇవ్వబోతున్నాం అని చెప్పారండి. సో, మన తెలుగు కమ్యూనిటీ నుంచి ఎవరికైనా ఇబ్బంది ఉంటే నా సైడ్ నుంచి అయితే మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుందండి. ఈ యొక్క ఒమేగా నెట్వర్క్ గురించండి. ఈ యొక్క సబ్జెక్ట్ అయితే మీరు గమనించాలి. సో, మిగతా ప్రాజెక్టులు అయితే మనకి కామెంట్లు మీరు చేస్తూనే రిప్లైస్ ఇస్తాను, ఇబ్బందేం లేదు. సో, ఒమేగా నుంచి అయితే కొంచెం స్పెషల్‌గానే మనకైతే ట్రీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చండి. సో, చాలా అంటే చాలా సంతోషంగా అయితే ఉందండి నాకైతే ఇవాళ. ఇంకా దాంతోపాటు ఫైనల్‌గా అండి వీళ్ళైతే వీళ్ళ యొక్క ఈ ఈకో సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారండి. చాలా చాలా భారీ ఎత్తున అయితే ప్లాన్ చేశారండి ఇది కూడా. సో, ఒమేగా ఈకో సిస్టమ్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే నిజమైన ప్రపంచానికి ఖచ్చితంగా శక్తినిస్తుంది. అది కూడా వెబ్3 యూటిలిటీ ద్వారా మాత్రమే అని చెబుతున్నారు. సో, ఇంటర్లింక్ వాళ్ళు ఏ విధంగా అయితే యూటిలిటీని మీద బాగా ఫోకస్ పెట్టారో వీళ్ళు కూడా అలాగే మనకే చెబుతున్నారండి. ఒమేగా రోజువారీ ఉపయోగం మరియు వ్యాపార స్వీకరణ కోసం రూపొందించబడిన క్రిప్టో ఆధారిత ఈకో సిస్టమ్ నిర్మిస్తుంది. సో, ప్రతిరోజు కూడా మనకైతే టిఫిన్స్ గానీ, రెస్టారెంట్స్ గానీ, హోటల్స్ గానీ, షాప్స్ గానీ, షాప్ కీపర్స్ గానీ చేస్తాం కదా! సో, వాటిలో మనం రియల్ పేమెంట్ కాకుండా మీరైతే ఈ యొక్క ఒమేగా టోకెన్ ద్వారానే ఇది ఒక క్రిప్టో ఆధారిత ఈకో సిస్టమ్‌గా ఉంటుంది కాబట్టి మీరైతే మీ యొక్క పనుల్ని, మీ యొక్క చెల్లింపుల్ని, మీ యొక్క పేమెంట్ గేట్‌వేస్‌ని ఈ క్రిప్టోని ఉపయోగించుకొని మీరైతే పూర్తిగా ఉచితంగా చేసుకోవడానికి ఒక అవకాశం మీకు ఖచ్చితంగా కల్పించబోతుందని చెబుతున్నారండి. చాలా మంచి విషయమే. సో, ఇక్కడ ఒమేగా నెట్వర్క్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మనమండి. సో, మనం దాంతోపాటు డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక లేయర్ 1 బ్లాక్ చైన్ కూడా తయారు చేస్తున్నారు. లేయర్ 1 బ్లాక్ చైన్ కూడా తయారు చేస్తున్నారండి. సేమ్ మన ఇంటర్లింక్ వాళ్ళు చేసినట్టుగానే లేయర్ 1 అండి. సో, దానికి ఒక పేరు పెట్టుకున్నారు OV20. OV20 అనే నేమ్ అయితే వీళ్ళు ఇక్కడ పెట్టుకోవడం జరిగిందండి. సో, రాబోయే దశల్లో మనకి ప్లాట్‌ఫామ్ నిర్మించడానికి మరియు హ్యూమన్ నోడ్ వెరిఫికేషన్ కూడా త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. సేమ్ మన ఇంటర్లింక్ వాళ్ళు ఏ విధంగా అప్డేట్లు ఇచ్చారో సేమ్ అలాగే వీళ్ళు కూడా సేమ్ ప్లాన్‌తో తీసుకురావడం జరిగిందండి. సో, చూసుకోవచ్చు వెబ్3 వినియోగదారులకైతే పెరుగుతున్న సారాంశాన్ని చదువుకోవడానికి ఒక మంచి యాప్‌ని అయితే తీసుకురావడం జరిగింది. గతంలోని యాప్ కంటే కూడా ఇది మీకు చాలా స్టేబుల్‌గా అయితే ఉందని చెప్పారండి. నేను ఆల్రెడీ చెప్పాను. గతంలో ఈ యొక్క ఒమేగా యాప్ అయితే వేరేలాగైతే వర్క్ అయ్యేది. కానీ ఇప్పుడైతే కొంచెం స్టేబుల్ యాప్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క యాప్ సైజ్ వచ్చేసి మనకైతే 40 MB వరకు అయితే ఉంది మనకి ప్లే స్టోర్‌లో. గతంలో అయితే 1 MB బిలోనే ఉండేది. సో, అది జస్ట్ ఒక నార్మల్ యాపే. ఇది మనకి డైరెక్ట్‌గా స్టేబుల్ యాప్‌లాగా వచ్చిందండి. సో, మనం ఈ యొక్క యాప్ అనేది పక్కాగా రెడీ అయిన తర్వాత మాత్రమే మన జర్నీ దీంట్లో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మంచి విషయమే అండి. సో, వీళ్ళు ఏం చెబుతున్నారంటే పర్సన్ టు పర్సన్ నుండి బిజినెస్ టు కస్టమర్, అదేవిధంగా బిజినెస్ టు బిజినెస్ వరకు ఒమేగా అత్యంత సమర్థవంతమైన మార్గాల ద్వారా విలువను మార్పిడిని అనుమతిస్తుంది. సో, మీరు అనుకున్న దానికంటే కూడా ఈ ప్రాజెక్ట్ అనేది మేము చాలా బాగా డెవలప్ అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెబుతున్నారండి. సో, మనమైతే వీళ్ళకి ఒకటే మన కమ్యూనిటీ అనేది పెంచుకోవడానికి వీళ్ళకి సపోర్ట్ ఇస్తే సరిపోతుందండి. మనకైతే లాంచింగ్ అనేది లిస్టింగ్ 1 crore కమ్యూనిటీకి అయితే వీళ్ళు లాక్ చేయడం జరిగిందండి. సేమ్ మన ఇంటర్లింక్ లాగే. ఒమేగా ఈకో సిస్టమ్ యొక్క స్థానిక వెబ్3 వ్యాపార కరెన్సీకి మారడానికి OMG రూపొందించబడింది. సో, ఇదండి మన కరెన్సీ వచ్చేసి OMG ఒమేగా కాయిన్ అని చెప్పుకోవచ్చు. నెట్వర్క్ విస్తరిస్తున్న కొద్దీ భవిష్యత్తు గేట్వేలు, పేమెంట్ గేట్వేలు, అప్లికేషన్లు మరియు రియల్ వరల్డ్ యూటిలిటీని మీకు ఎప్పటికప్పుడు మీ ముందుకి మేము తీసుకొస్తూనే ఉంటామని చెబుతున్నారండి. సో, వీళ్ళైతే ఖచ్చితంగా మంచిగానే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ కూడా రెగ్యులర్‌గా ఇస్తున్నారు. దాంతోపాటు మంచిగానే వీళ్ళ యొక్క డిజైన్స్ బాగున్నాయి. వీళ్ళ సిద్ధాంతాలు, ఆలోచనలు బాగున్నాయండి. మనకి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కూడా అంబాసిడర్ ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చేసారు కాబట్టి స్టార్టింగ్ డేస్‌లోనే ఈ ప్రాజెక్ట్ అయితే మనకి మరీ డిలే కాకుండా మంచి టైంకే మనకైతే లిస్టింగ్ అయితే అవుతుందని చెబుతున్నాను. ఈ ప్రతి కాయిన్ కూడా ఇంపార్టెంటే. నేను చెప్పానండి ఈ కాయిన్ అయితే మనకి $1 నుండి $1 వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది లిస్టింగ్ అవ్వడానికి. జస్ట్ 1 crore కమ్యూనిటీ కాబట్టి మనకి పైలాగా 10 crore కాదండి, జస్ట్ 1 crore. సో, $1 నుండి మనమైతే $1కి మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి ఈ యొక్క కాయిన్ రేజ్ అయితే. కాబట్టి తక్కువ సమయంలో మీకు ఎక్కువ కాయిన్స్ వస్తున్నాయండి. హాల్వింగ్ కూడా ఉంది. ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్లో హాల్వింగ్ ఉన్నట్టే ఇక్కడ కూడా ఉందండి. హాల్వింగ్ ఎప్పుడు, లిస్టింగ్ ఎప్పుడు అవుతుంది, ప్రతి అప్డేట్ కూడా మీకైతే నేను నెక్స్ట్ వీడియోస్లో ప్రొవైడ్ చేస్తానండి. సో, అది మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ చాలా దృఢమైన ఈకో సిస్టమ్‌ని తయారు చేసుకోవడానికి మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. మా సపోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతున్నారండి. సో, ఇదైతే నేను ఖచ్చితంగా నమ్ముతానండి. ఈ ప్రాజెక్ట్లో మనకైతే మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది. కాకపోతే ఓపికగా ఉండాలి మన యొక్క కమ్యూనిటీ టార్గెట్ అయ్యేంత వరకు. సో, మనమైతే 50,000కి దగ్గరలో ఉన్నాం. 50,000కి దగ్గరలో ఉన్నాం కాబట్టి మీకు కుదిరినట్లయితేనే ఇతరులకు షేర్ చేయండి. కుదిరినట్లయితేనే బలవంతం ఏమీ ఎప్పుడూ నేను పెట్టనండి, లేదు కూడా ఏ ప్రాజెక్టులో కూడా. మీకు కుదిరినట్లయితేనే ఎక్కువ మందికి రిఫర్ చేయడానికి ట్రై చేయండి. మీ యొక్క కాయిన్స్ పెంచుకోవడం కోసం మాత్రమేనండి. ఆటోమేటిక్గా మీరైతే ఈ ప్రాజెక్ట్ కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే కౌంటింగ్ పెరగడంలో మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. సో, ఆ విధంగా నేను మాట్లాడుతున్నాను. సో, ఇదండి పాయింట్ అయితే మనకి రెగ్యులర్గా అప్డేట్లు వస్తూనే ఉంటాయి. చాలా మంచి ప్రాజెక్ట్లో ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా యాక్టివ్గా మైనింగ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ యొక్క
సపోర్ట్ వల్ల మీ యొక్క సపోర్ట్ వల్లే ఖచ్చితంగా అయ్యానని చెప్తాను నేనైతే అంబాసిడర్‌గా అయితే. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వ్యూవర్ అండ్ సబ్స్క్రైబర్. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. సో, ఇదండి మనకైతే ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.